స్విమ్స్ ఆసుపత్రి అంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. వారందరికి కూడా అక్కడ చికిత్స చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మంత్రులు, అలాగే రాష్ట్ర వైద్య శాఖ మంత్రి, ముగ్గురు మంత్రుల యొక్క సబ్ కమిటీ అంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుసుకొని వివరాలు సేకరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అయితే దాదాపు 1.5 గంట పాటు 35 మంది పేషెంట్లని వ్యక్తిగతంగా కలిశారు. ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ, మాట్లాడుతూ, క్షేమ సమాచారాలు కనుక్కుంటూ, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కూడా విచారిస్తూ, ఏమేమి చేస్తే వీళ్ళకి త్వరగా మెరుగవుతుంది అనేటువంటిది వైద్యుల సలహాలు కూడా అక్కడే తీసుకుంటూ ముందుకు సాగడం జరిగింది. 6 చనిపోయినటువంటి వ్యక్తులకు, వారి కుటుంబాలకి, ఈ 6 వారి కుటుంబ సభ్యులను అయితే ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చి ఇవ్వలేదు. కాబట్టి ఆ కుటుంబాలకి అండగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల చొప్పున వాళ్ళకి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లిస్తుందని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చేటప్పటికే 5 మృతదేహాలని పోస్టుమార్టం పూర్తి చేసి తరలించారు. ఒక్కటి కేరళకి సంబంధించినటువంటి మృతదేహం మాత్రం అక్కడ ఉన్నది. వారు బంధువులు రావడం ఆలస్యమైంది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా పోస్టుమార్టం రిపోర్ట్ తోటి, డెత్ సర్టిఫికేట్లతోటి వాళ్ళకి ఆ యొక్క మృతదేహాన్ని అప్పగించడం జరిగింది. వారు కూడా అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారి కూడా వాళ్ళని చివరి ఆ యొక్క వ్యక్తిని చూసే అవకాశం కూడా లేదు. అప్పటికే ఆసుపత్రిలో అందరినీ, క్షతగాతులందరినీ చూసేటప్పటికే సమయం అయింది. అప్పటికే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా 33 మందికి 2 లక్షల రూపాయల లెక్కన స్వల్ప గాయాలు, వాళ్ళకి సీరియస్ గాయాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దరికి 5 లక్షల లెక్కన చొప్పున వాళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే చాలామంది ఈ గాయాలు పాలైన వాళ్ళు గ్రూపులుగా దర్శనార్థం వచ్చారు. ఒక్కొక్కరుగా రాలేదు. కుటుంబ సభ్యులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర భక్తులతో కలిసి వచ్చారు. మేమందరం కూడా స్వామివారి దర్శనం చేసుకునే ఇక్కడి నుంచి వెళతాము, మాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు అది అందరి మనసుల్ని కలిసివేసింది. ముఖ్యమంత్రి గారి మనసు కూడా కలిసివేసిన సందర్భం. ఆ యొక్క భక్తి పారవస్యాన్ని, అంత బాధలో కూడా వాళ్ళు, మేము దైవాన్ని దర్శించాలని వచ్చాం, మాకు అవకాశం ఇవ్వండి, తర్వాతనే మేము ఊర్లకు వెళ్తామని అంటే వెంటనే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. వైకుంఠ ద్వార దర్శనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, వారితోటి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆన్ ప్రయారిటీ ద్వార దర్శనం చేయించి వాళ్ళ ప్రాంతాలకి, స్వస్థలాలకి నగదునిచ్చి పంపించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా తిరుమల, తిరుపతి ప్రాంతంలో జరిగినటువంటి ఈ సంఘటనని బాధాతప్త హృదయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చూశారు.